కలకత్తాను నియంత్రించిన బ్రిటిష్ పాలకులు అక్కడ వాళ్ల ఉనికిని ఇతరులు గుర్తించేటట్లు ప్రవర్తించటమే కాక అడుగడుగునా ప్రతి స్థాయిలోనూ భారతీయులను అవమానించేవారు. తెల్లవారు వారి వీధుల్లోనూ, రైళ్లలోనూ, ప్రజలు అద్దెకు వాడుకునే వాహనాలలోనూ వాళ్ల జాతి దురహంకారాన్ని ప్రదర్శించేవారు. అటువంటి సందర్భంలో వాళ్లు భారతీయులలో ప్రఖ్యాతి గల పౌరులను, నిష్ణాతులను కూడా వదిలిపెట్టేవారు కాదు. భిన్న జాతుల మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు చట్టం భారతీయులకు ఏమీ ఉపయోగపడేది కాదు. దాంతో ఇంగ్లీష్ వాళ్లకు భుజబలం తప్ప మరొకటి అర్థం కాదనే భావం ప్రబలింది. అటువంటి అనుభవం సుభాసు రాజకీయ చైతన్యాన్ని పెంచటానికి ఎంతో ఉపయోగపడింది. కానీ సుభాసు రాజకీయ ఆలోచన ధోరణి ఒక స్పష్టమైన రూపం దాల్చటానికి ఆ అనుభవం చాలలేదు. అందు నిమిత్తం ప్రపంచపు అనుభవం కావాల్సి వచ్చింది. కాగా ఆయన ప్రపంచ సంఘటనలను పత్రికల ద్వారా అధ్యయనం చేసి తను నమ్మిన విలువలను తిరిగి పరిశీలించాడు. తత్ఫలితంగా ఒక జాతి జీవితాన్ని 2 విభిన్నమైన భాగాలుగా విభజించటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నాడు. వాటిల్లో ఒక భాగాన్ని మన కోసం మన చేతుల్లోనూ, రెండవ భాగాన్ని పరాయి వాళ్ల చేతుల్లోనూ ఉంచటం సాధ్యం కాదని ఉద్ఘాటించాడు. ఇండియా నాగరికమైన ఆధునిక దేశంగా మనవలనంటే ఇండియా ప్రజలందరూ ఏకమై ఇండియా విముక్తి కోసం పాటుపడాలని, పోరాడాలని భావించాడు. రాజకీయ స్వాతంత్ర్యం అభివాజ్యం అని ఉద్ఘాటించాడు. ఇంకా స్వాతంత్ర్యం పొందిన దేశం తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికి చాలినంత సైనిక బలం కలిగి ఉండటం అవసరమని కూడా బోసు ఉద్ఘాటించాడు. తరువాత బోసు 2 సంవత్సరాలు కళాశాల విద్యను అభ్యసిస్తూ తాత్విక రాజకీయ చింతనలో చాలా త్వరగా అభివృద్ధి చెందాడు. తత్ఫలితంగా ఆయన అంతరంగంతో ఎంతో మారాడు.